అందరికీ నమస్కారం అండి. ఇప్పుడు నేను చేయబోయే పాట మన ఛానల్లో సినిమా పేరు గుండెం కథ అండి. పాట పేరు కనులు తెరచిన నీవాయే నే కనులు మూసిన నీవాయే అనే పాట అండి. అయితే ఈ పాటకి ఎక్కువ సాకి ఉందండి, చాలా సాకి ఎక్కువ ఉంది కాబట్టి కొంచెం మీరు ఈ కొత్త తరం వాళ్ళు ఈ పాటను దయచేసి వినండి. విన్న తర్వాత మాత్రమే ఇది వినండి దీనిపై, ఎందుకంటే అర్థం కాదు కాబట్టి. ఓకేనండి. ముందుగా ఈ పాట నేను ప్రవేశిస్తానండి, తర్వాతనే ఈ పాట యొక్క రాగము శృతి మొత్తం మీద వివరిస్తానండి. ముందుగా పాట ప్రవేశిస్తానండి. తెలుసుకండి. సన్నగ వీచే చల్లగాలికి కనులు మూసిన కలలాయే తెల్లని వెన్నెల పానుపుపై ఆ కలలో వింతలు కననాయే అని సాకి ఉంటున్నాను చూడండి.
ఓకేనండి, పాట పూర్తి అయిపోయిందండి కీబోర్డ్ పైన. ఇప్పుడు మీకు కొంతమందికి ఓన్లీ పాట ఇష్టం ఉంటుంది కాబట్టి పాట వింటారు, శ్రావ్యంగా ఇష్టంగా అంటారు. కొంతమందికి యూట్యూబ్ ప్రేక్షకులకి పాటతో పాటుగా ఆ యొక్క రాగము, శృతి తెలిస్తే వారు కూడా నేర్చుకోవాలని తపన ఉంటుంది కాబట్టి వారి కోసం చెప్తున్నానండి ఇవన్నీ నేను. ఓకేనండి, ఈ పాట యొక్క సినిమా పేరు గుండమ్మ కథ అండి. 1962లో సినిమా అండి. పాట పేరు కనులు తెరచిన నీవాయే, నే కనులు మూసిన నీవాయే, కనులు తెరచిన నీవాయే. పాడండి. ఈ పాట యొక్క రాగం సింధు భైరవి రాగం అండి. ఈ పాట యొక్క రాగం సింధు భైరవి రాగం. ఇది 8వ మెలకర్త రాగం అండి, సంపూర్ణ రాగం అండి. 8వ మెలకర్త రాగం. ఇది ఒక సంపూర్ణ రాగం అన్నమాట. ఒక శృతిని తీసుకుని నేను తీసుకున్న శృతి ఈ పాటకి 2.5 2.5 డి షార్ప్. ఈ యొక్క స్వరాల యొక్క మెట్టు చూడండి. ఈ రాగంలో సా, రీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. అవరోహణలో సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీవన్, సా అన్నీ వన్లే అండి. ఓకేనండి, అయితే ఈ పాట యొక్క మెట్టు చూడండి, ఒకసారి చూపిస్తాను మీకు. ముందుగా ఈ రాగాన్ని ఇలా చూద్దామండి. శృతి ఒకటి చూస్తే మీకు అర్థమవుతుంది ఈజీగా కొత్త వారి కోసం. సా, రీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. అవరోహణలో సా, నీవన్, దావన్, పా, మావన్, గావన్, రీవన్, సా. మందర స్థాయి, మధ్య స్థాయి, తారస్థాయి. అయితే ఈ పాటకు శృతి 2.5 అంటే 2.5 ఉంది కాబట్టి మనం ఇది సా అనుకోవద్దు. ఇప్పుడు ఈ పాట మొత్తం కూడా 1, 1.5, 2, 2.5. మనం దీన్ని సా అనుకోవాలండి. అంటే ఇప్పుడు అనేది సా, రీవన్, గావన్, మావన్, పా, దావన్, నీవన్, సా. సా, నీ, చూడండి. ఈ సా అనుకుంటే రీ, గావన్, మావన్, పా, దావన్, నీవన్. సరిపోయిందండి. ఇటు వస్తే ఓకేనండి, ఇది పాట. నేర్చుకునే వారి కోసం కొంచెం స్లోగా చెప్పాలంటే ఇది ఫస్ట్ సన్నగవి సన్నగవీచే చల్లగాలికి అన్నప్పుడు తెల్లను ఆలాపనిస్తుంది. అంటే ఆలాపనిస్తుంది కాలాలు. అన్నప్పుడు ఒకసారి ఇంకోసారి వస్తుంది. సన్నగా వీచ్ ఇప్పుడు పల్లవి స్టార్ట్ అవుతుందండి. పల్లవి
బిట్ ఉంది, బిట్ బాగుంటుంది. బిట్టు ఇది చాలా హైయెస్ట్ బిట్ అండి. ఇది మంచిగా చూడండి. సా చూడండి. చరణం. నిదురించిన నా హృదయమునెవరు విట్టండి. కలవరపడినే పల్లవి. రెండో చరణం అండి. మ్యూజిక్ ఉంటుంది మేడం, మ్యూజిక్ ఉంటుంది. చరణం. బిట్టు. అదే పల్లవి. ఓకేనండి. పాట నేర్చుకోండి సార్. కొంతమంది ఇష్టం నేర్చుకోండి, బాగుంటుంది పాట. చాలా మంచి పాట అంటే ఇది చాలా ఫ్లూయెంట్ పాట, మెలోడీ పాట అనమాట. చెవులకు ఇంపుగా ఉంటుంది ఈ పాట నేర్చుకుంటే. ఎందుకంటే కీబోర్డ్ నేర్చుకున్న వాళ్ళు దయచేసి దాన్ని అలా ఆపకండి. ఆ యొక్క విద్యని కొనసాగిస్తూనే ఉండండి. ఎందుకంటే మీరు ఒక స్థాయి పోయిన తర్వాత ఒక పాటను మీరే సొంతంగా ఆ యొక్క రాగాన్ని కట్టి తెలుసుకొని, సరే అంత కాకపోయినా కొంచెం దగ్గరలో పాటకు దగ్గరలో కనుక్కొని చేస్తే మీరు వాయిస్తే ఆ పాటకి మనకి ఎంత ఆనందపడుతుందో ఆనందం అనేది నేను పొందానండి. ఆనందం అనేది మీరు కూడా సొంతంగా పాటలు దీనిపైన ప్లే చేస్తారని కోరుతున్నానండి. ఓకేనండి. ఇంకెవరైనా మన ఛానల్ని ఈరోజు కొత్తగా చూసేవాళ్ళు ఉంటే వారు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. మీకు ఆ డౌట్స్ ఉంటే నాకు కామెంట్ రూపంలో తెలియజేయండి. కొంతమంది స్వరాలు కావాలనుకుంటున్నానండి. స్వరాలు ఏం లేదు, సింపుల్ అండి. స్వరాలు కావాలనుకునే వాళ్ళు నాకు కనీసం ఒక 10 మంది అన్న కామెంట్ చేస్తే, కనీసం అట్లీస్ట్ 10 మంది అన్న నాకు స్వరాలు కావాలి అని నాకు కామెంట్లో మెసేజ్ రూపంలో పంపిస్తే నేను వెంటనే మరో వీడియో తయారు చేసి ఈ పాటకి నేను మళ్ళీ స్వరాలతో మీకు వివరిస్తానండి. కాబట్టి ఎవరు కోరట్లేండి, అందుకే నేను స్వరాలు చేయట్లేండి. 10 మంది కూడా కనీసం కోరట్లేదు కాబట్టి నేను స్వరాలు చేయట్లేదు. ఎందుకంటే వీడియో వేస్ట్ అయిపోతుంది కాబట్టి. ఇదేనండి మన ఛానల్లో ఇది ఒక 130 వీడియో అండి. ఇది 150 వీడియో అండి. ఇది కొత్త అయినా దయచేసి సినిమా పాటలు ఉంటాయండి మన ఛానల్లో. సినిమా పాటలు ఒక 70-80 ఉన్నాయండి. సినిమా పాటలు కీబోర్డ్ మీద. భజన పాటలు ఉన్నాయండి.
భజన పాటలు ఎలా ఉంటాయంటే ముందుగా పాడుతామండి, నోటితో పాడుతూ ఉంటుంది, ఓకలో పాడుతామండి. తర్వాత భజన పాటను మనం ప్లే చేస్తామండి. తప్పకుండా మీరు కొత్త వాళ్ళని చూడండి, ఇవన్నీ నా పాటలు చూడండి. ఇవన్నీ మన సినిమా పాటలు అండి. ఇంకా రాయలేండి, ఇంకా చాలా ఉన్నాయి, ఇక్కడ కొన్ని రాశానండి. టైం సరిపోగా సినిమా పేరండి, ఇది సినిమా పాట, పైన పాట అండి. ఇవన్నీ పైన పాటలు. ఓకేనండి, పాట అందరిది పూర్తిగానే అంటే కొత్త త్వరవారు పూర్తి అయిన తర్వాత నేను పాడానండి, ఎందుకంటే ఇలా సాకి ఎక్కువ ఉంది కాబట్టి అర్థం కాదు ఈ పాట. ఓకే, విన్నందుకు థ్యాంక్ యూ అండి, ధన్యవాదములు. ఈ యూట్యూబ్ ఛానల్ అనేది సార్వత్రికం అండి, అంటే విశ్వవ్యాప్తంగా ఉందండి ఛానల్ అనేది, ప్రపంచం మొత్తం ఉంది కాబట్టి మనకు వచ్చిన కళల్ని, మనకు వచ్చిన సమాజానికి ఉపయోగపడేటువంటి సేవా కార్యక్రమాలు కానీ పనులు కానీ ఉంటే యూట్యూబ్లో అప్లోడ్ చేసి పంపండి సార్, ఛానల్ పెట్టుకోండి, అందరూ చూస్తారు. ఎలా ఉండాలంటే అది సామాజిక స్పృహగా ఉండాలండి మనం పెట్టే ఛానల్, సమాజానికి ఉపయోగపడే రకంగా ఉండాలండి మన ఛానల్ ఉంటే యూట్యూబర్ కూడా మనకి మెచ్చుకుంటారండి. నేను అన్నానండి, నాకు వచ్చిన విద్య ఇదండి, కీబోర్డు. ఒక్కొక్కరికి పాటలు వస్తాయండి, పాటలు పాడతారు, ఒక్కొక్కరికి వంటలు వస్తాయి, వంటలు చేస్తారండి, ఒక్కొక్కళ్ళు ఇంకొక రకం ఎన్నో రకాలు ఉంటాయండి. ఇంకొకరు ఎలా ఉంటాయి, నీటిని పొదుపు చేయడం ఎలా అని ఉంటాయండి, ఇంటిని ఎలా పొదుపు చేయాలని ఉంటాయండి. వాళ్ళు చేస్తే వాళ్ళు పెట్టండి, ఛానల్ పెట్టండి. ఆహార పదార్థాలు వృధా చేయకుండా ఏం తీసుకో జాగ్రత్తలు అలాంటివి ఉంటే ఛానల్ పెట్టండి సార్ మీరు కూడా. ఈ ఛానల్ అందరిది, యూట్యూబర్ చాలా గొప్పవాడు ఉన్నవాళ్ళు, ఎందుకంటే ఇందులో ఎలాంటి అర్హతలు ఉన్నవండి మనకి ఇలా ఛానల్లో పెట్టాలంటే ఇంటర్వ్యూ ఉండదండి. మనం పెట్టే ఛానల్ మంచిగా ఉంటే చాలు, వాళ్ళు దాన్ని మన ఛానల్ వాళ్ళు కొనసాగిస్తుంటారండి, మనకు వాళ్ళు సపోర్ట్ ఇస్తారండి. అది ఎప్పుడది మన ఛానల్ సమాజానికి ఉపయోగకరంగా ఉన్నప్పుడే. నేర్చుకోవాలి ఒకళ్ళు మనం చూసి, మనం వాళ్ళకి ఆదర్శప్రాయంగా ఉండాలి. మన వాళ్ళకి వాతావరణ మార్పులు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, ప్రమాదాలు వస్తున్నప్పుడు మనం ఏం చేయాలి, అలాంటి రకరకాలు ఉంటాయండి మన ఆలోచనలు. ఆ ఆలోచనలన్నీ మీరు ఒక వీడియో తయారు చేసి ఛానల్లో పెడితే కనీసం వాడికో వీడియో చూస్తూ పోతే అలా చూస్తుంటారండి ప్రజలు. ఓకేనండి, థ్యాంక్ యూ అండి. సరే, నా పాట అయితే ఇదండి, నా ఛానల్ మాత్రం కీబోర్డ్ ఛానల్ అండి అది. దయచేసి దాని ఛానల్ని మీరు కొత్త వారు ఉంటే ఎవరన్నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోగలరు అని కోరుతున్నానండి. ఓకే, థ్యాంక్ యూ అండి.